తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్పై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లిన కరీంనగర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరి శ్రీనివాస్ను పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట బాధితురాలు వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు పేర్కొంది. అమాయక మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న అఘోరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు లేవన్నాడు. ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ బేరెల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్లి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి? అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంత మందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు? బలవంతంగా చేసుకుంటే మీరు పోలీస్ స్టేషన్ లో కానీ వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు. నాకు ఎన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించండు. ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఎక్కువ చెప్పకూడదు. ఎక్కడ మీకు ఎంత చెప్పాను, అందరూ చెప్పాను, ఇదే చూపిస్తాను కూడా చెప్పాను. సార్ మీరే వీడియో మొత్తం చూపించమని మీరు అన్నారు కాబట్టి చూపిస్తాను, పర్సనల్గా చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఏమనంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం, శారదా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షలు, అంటే 3 లక్షల చిల్లర, అంటే 3,15,000 అంత లెక్క వచ్చింది. మేము ఇచ్చింది పర్సనల్. సో ఇట్ లీడ్స్ టు చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఏం దగ్గర వసూలు చేయడం నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్య భర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను, నా కుటుంబం, వర్షిణి వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి. అప్పుడు నేను నిరూపిస్తాను. చివరికి అసలు మీరు ఏం కావాలంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు? మరి అయితే మమ్మల్ని అంటే అడ్వకేట్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న